ఇదంతా నిజమేనా అత్తయ్య? కల కాదు కదా? కాదు. ప్రతాప్ సంవత్సరీకానికి నీ కోడల చేతే నీ ఇంట్లో దీపం పెట్టిస్తానని మాటిచ్చాను కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అవునత్తయ్య, నా ఇంటికి నా కోడలొచ్చేసింది. వసుంధరలా వచ్చిందా? వసుంధరగా వచ్చిందా నానమ్మ? గతం గుర్తు చేయలేదు ధ్రువ. కాని ఆ గతంలో కూడా తనకొక అక్క ఉందని, తన పేరే వసుంధర అని, యాక్సిడెంట్ టైంలో ఇద్దరూ ఒకే బండిలో ఉన్నారని, అందులో వసు చనిపోయిందని చెప్పారు. అంటే నేనే వసుంధరని ఏడిపించానని, నా వల్లే వసుంధరకి ఈ పరిస్థితి వచ్చిందనుకుంటుందా? తను గతం గుర్తొచ్చి కాదు, కేవలం అంశు ప్రాణం కాపాడడం కోసమే ఈ ఇంటికొచ్చిందా? పొరపాటు పడుతున్నావు ధ్రువ. తను గతం మర్చిపోయినా వసుంధర మనసు నీ గురించి ఆలోచించింది. ధ్రువే మొత్తం చేశాడని వాళ్ళు బల్ల బుద్ధి చెప్పినా ధ్రువ అంత చెడ్డవాడు కాదేమో అని ఆ మనసు నమ్మింది. తను ఏదో ఒక వంక నీతోనే ఉండటానికి కారణాలు వెతుక్కుంటోంది. తను నిజంగా అంశు కోసమే అయితే నేను హాస్పిటల్కి వస్తాను, అక్కడ ఆపరేషన్ అయ్యే వరకు వసుంధరలా యాక్ట్ చేస్తాను అని సింపుల్గా చెప్పేయొచ్చుగా. ఈ ఇంటి కోడలుగా ఎందుకొచ్చింది ఆలోచించు. చాలా థ్యాంక్స్ నానమ్మ. చాలా రోజుల తర్వాత ధ్రువ మొహంలో సంతోషం చూస్తున్నానత్తయ్య. ఈసారి నీ కొడుకు మొహంలో పూర్తిగా మనశ్శాంతి వచ్చాకే నేనిక్కడి నుంచి వెళ్తాను, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య. చదిరే అందాన్ని వెన్నెల తెరపై చూసానే, కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే, నన్నిక నీలో విడిచానే, నిన్నలుగాల్లో కలిపానే, ఇప్పుడే ఎన్కోలానే మళ్ళీ పుట్టానే, నీ కురులా కెరటములో నా చూపునిలా గాలో